ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు నా వీడియో ఎలా ధరిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు, నా వీడియోలు చూస్తున్నటువంటి అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, ముందు 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 మంచి మంచి వీడియోలు మీ జీవితానికి సంబంధించిన పెట్టడానికి, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతలను కూడా మీ దృష్టికి తేవడానికి నాకు లైక్ చేసి షేర్ చేస్తే, నేను అనుభవించినటువంటి అనుభవాన్ని, బయట అనేక రాష్ట్రాల్లో పేదవాళ్ళ గురించి, కార్మికులు, వలస కార్మికుల గురించి అనేక మంది కష్టాలు చూసి ఎంతమంది వాళ్ళని ఆదరిస్తున్నారు, ధనబలమా కండబలమా అనేటువంటిది చూసి వచ్చినాడు. కాబట్టి ఈ శాస్త్రాన్ని మీ ముందుకు తేవడానికి కారణం ఏంటంటే, ధనబలం ఉన్నవాడిని ఎన్ని మోసాలు చేసినా ఏం చేయలేమనే భావం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఆధ్యాత్మికమైన భావంలో మోసాలు చేసే వాళ్ళ నుంచి మనం రక్షించబడవచ్చు అని తెలియజేయడానికి ఈ శాస్త్రాన్ని మీకు తెలియజేస్తున్నాను. ముందుగా జాగ్రత్త పడేదానికి, స్త్రీలైతే వాళ్ళ యొక్క నమ్మించి మోసం చేసే పురుషుల గురించి తెలుసుకోవడానికి, మా వీడియోలు ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఆ పురుషుడు మిమ్మల్ని మోసం చేయడానికి మీ వెంటబడుతున్నాడా, లేకపోతే స్త్రీ అయితే పురుషుడిని మోసం చేయడానికి వెంటబడుతుందా తెలియజేయడానికి నేను మీకు పోస్ట్ చేసేటువంటి యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చేటువంటి నా వీడియోని చూడండి. ఒక్కొక్కటి మీకు ఏదైతే అవసరమో అది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గతంలో ఆయుష్ రేఖలో నుంచి పాయిగా ఒక పాయి అంటే ఆయుష్ రేఖ నుంచి ఒక పాయి చేసి హృదయ రేఖను తాగితే ఏమని చెప్పాను. అదేవిధంగా బుద్ధి రేఖను తాగితే ఏమనుకున్నాను. ఈరోజు ఆయుష్ రేఖ నుండి ఒక పాయి చీలి ధనరేఖను తాగితే ఏమిటి అనేటువంటిది గురించి మీకు తెలియజేస్తాను. ఈ ఆయుష్ రేఖ నుండి ఒక పాయ ఇలా ధనరేఖ ఉంటుంది, ఇలా పోయేసి ధనరేఖను తాకి ఆగిపోయింది. ఎవరికైనా ఆయుష్ రేఖ నుండి ఒక పాయ పైకి పోయి ధనరేఖను కానీ తాగితే ఏముందంటే ఏమి రిజల్ట్ అంటే, సాధించాలనుకున్నవి ప్రారంభంలో ఆగును. అంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఏదైతే ప్రారంభించాలనుకున్నామో, దుష్టశక్తులు కావచ్చు, ఇంకోటి కారణం కావచ్చు, తర్వాత విషయం. ఈ ఆయుష్ రేఖ నుంచి వచ్చిన రేఖ మనం ప్రారంభంలో ముందు ఆగిపోతుంది, తర్వాత సాగద్దా లేదా అనేటువంటిది ఇక్కడ చూపించాను. ఇక్కడ ఒక రేఖ ఉంటుంది గురుస్థానంలో, ఇక్కడ ఒక నిలువు రేఖ ఆయుష్ రేఖ నుంచి గురుస్థానం పోయే రేఖ కానీ ఉంటే మనం ఆగిపోయినప్పటికీ ఆ పని తిరిగి ప్రారంభించి విజయం సాధించవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ఆయుష్ రేఖ, ఇది ఆయుష్ రేఖ, ఈ ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ పోయేసి ఈ ధనరేఖను కానీ, అంటే శనిస్థానం పోయేటువంటి ఈ ధనరేఖను కానీ తాగితే ఇది శనిస్థానం. చూడండి, ఈ శనిస్థానం పోయే రేఖను ఈ ఆయుష్ రేఖ నుండి పోయే పాయ తాకిందనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, ప్రారంభించాలనుకున్న పని ఆగిపోవును. అది రిజల్ట్. ఏ పనైనా కావచ్చు, సాధించాలనుకున్న పని తాత్కాలికంగా వాయిదా పడును. కాబట్టి ఈ ఆయుష్ రేఖ పాయ శనిస్థానం పోతే ఏందనేది తెలుసుకోండి. అదేవిధంగా ఈ ఆయుష్ రేఖ నుండి సాగిన రేఖలు, అంటే కిందికి సాగిన రేఖలు అంటే రేఖ ప్రారంభమైన కాలంలో నష్టం జరుగును. ఇప్పుడు ఇది ఆయుష్, చూడండి, ఇది ఆయుష్ రేఖ ఎలా ఉంటుంది. ఈ ఆయుష్ రేఖ నుండి కిందకి సాగితే, అంటే పైకి పోతే మంచి రిజల్టే, కిందకి సాగితే ఇది 40, ఇది మొత్తం 90 సంవత్సరాలు అనుకున్నాం. ఇక్కడ 40, అంటే 40 సంవత్సరాల కాలము, ఇది 40 అనుకుందాం. అంటే ఈ దారం పెట్టి కొలతేస్తే ఆ 90 సంవత్సరాలుగా భావించి 90 సంవత్సరాల దారం ఎన్ని సంవత్సరాలు తెలుసుకుంటే ఆ వయసులో, అంటే ఈ పాయ ఆయుష్ రేఖ నుండి ఎప్పుడైతే ప్రారంభమైందో కిందకి దిగడం, ఆ వయసులో మీకు ధన నష్టం, అనారోగ్యం కలుగును. అంటే ఎవరికైనా సరే ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ కిందికి సాగితే ఆ సాగిన, అంటే ఆ రేఖ ప్రారంభమైన కాలంలో మీకు ధన నష్టం జరుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది. ఆ అనారోగ్యం కలిగేదని మిగతా రేఖలు కూడా మీకు రక్షణ రేఖలు ఏర్పడతాయి. అంటే వీటిలో చతురస్రాలు, త్రిభుజాలు ఇలాంటివి ఏర్పడుతుంటే కొన్ని రక్షణగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ యొక్క పాయల గురించి తెలియజేసుకుంటే, రేఖ పాయ ప్రారంభమైన కాలంలో ఆయుష్ రేఖలు నుండి
కిందికి వస్తే ఈ ప్రారంభ కాలం 40 సంవత్సరాలు అనుకోండి, ఇక్కడ దారం పెట్టుకుంది, ఇది 40 సంవత్సరాల కాలం అనుకో, లేకపోతే 30 సంవత్సరాల కాలం అనుకో, 20 సంవత్సరాల కాలం అనుకో, అంటే పైన వస్తే 20, కింద వస్తే 30, ఇట్లా 40, 50, 60 ఎక్కడైతే ప్రారంభమైందో ఆ వయసులో మీకు ధన నష్టము, అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. ఒక రేఖలు. అదేవిధంగా పాచి రేఖలు కింది రేఖల నుండి దాటి పైకి పోయిన కోర్టు వ్యవహారాలు చూడవలసి వచ్చును. అంటే ఈ ఈ ఆయుష్ రేఖ నుండి ఈ వచ్చినాయి కదా, ఇలా పాయలు చీలిన తర్వాత ఈ స్థానాల నుండి రేఖలు అంటే ఇప్పుడు ఇలా వచ్చాయి, ఇక్కడ పాచి రేఖలు అంటే ఇక్కడ వచ్చే రేఖలు ఈ రేఖను దాటుకొని ఇట్లా పైకి పోయినాయి అనుకో, అంటే ఇక్కడికి వచ్చిన రేఖ కిందికి జారే రేఖల వల్ల, కిందికి జారే రేఖలు ఇట్లా కిందకు వచ్చే రేఖలు ఇట్లా వస్తాయి కదా, ఈ రేఖలను దాటుకొని మరో రేఖ కానీ ఖండించుకుంటూ పైకి పోతే కోర్టు కేసులు చవిచూసే అవకాశము. ఎవరికైతే ఈ ఆయుష్ రేఖలో కిందికి సాగే రేఖలుండి కిందికి ఆ పక్క ఈ పక్క ఆ పాయలు గుండా ఒక రేఖ ఈ శుక్రస్థానం నుండి పాచి రేఖ నుండి పైకి పోయే రేఖ కానీ ఏ స్థానంలో పోవచ్చు తర్వాత మంచిదా చెడని తర్వాత ఎవరికైతే ఉంటాయో కోర్టు కేసులు, కోర్టు మెట్లు ఎక్కవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఆ కోర్టు మెట్లు ఎక్కితే లాభమా నష్టమా అనేటువంటిది ఈ ధనరేఖ మిగతా రేఖలు చూసుకుందాం. అంటే ఈ విధంగా రేఖలు పోయేది కోర్టు కేసులు అయితే మీరు చూడవలసి వస్తుంది. అంటే ఆయుష్ రేఖ నుండి పాయలుగా కిందికి వచ్చిన రేఖల్ని ఖండించుకుంటూ ఈ శుక్రస్థానం పాశ రేఖలు ఎక్కువ శుక్రస్థానం కానీ చంద్రస్థానం ఉంటుంది, ఎక్కువగా ఈ రేఖలే కాబట్టి శుక్రస్థానం నుంచి బయలుదేరుతాయి కాబట్టి ఆ రేఖ పైకి పోయిన ఏడల కోర్టు మెట్లు ఎక్కాల్సింది, కోర్టు కేసులు చవి చూడాల్సింది. అంటే దుర్మార్గుల వల్ల కావచ్చు, కారణం అదేనే ఉండవచ్చు, ప్రస్తుతానికైతే దానికి రిజల్ట్ అది కోర్టు కేసులు చవి చూడాలి. అదేవిధంగా పురుషుని చేతిలో కానీ ఉంటే అంటే ఈ యొక్క రేఖలు పురుషుని చేతిలో ఉంటే స్త్రీ వియోగము, స్త్రీ చేతిలో ఉన్న పురుష వియోగం ఏర్పడను. అంటే ఈ రేఖలు అనేటువంటివి, ఈ కిందకు వచ్చినటువంటి రేఖలు అనేటువంటివి పురుషుని చేతిలో ఉంటే స్త్రీ యొక్క ఇబ్బంది వల్ల, స్త్రీకి చేతిలో కంటే పురుషుని యొక్క భర్త యొక్క ఇబ్బందుల వల్ల, పురుషుని యొక్క ఇబ్బందుల వల్ల ఈ యొక్క కేసులు వచ్చే సూచనలు ఉంటాయి. వాళ్ళకి పురుషుడి చేతిలో ఉంటే తన స్త్రీకి, తన భార్యకు అనారోగ్య సూచనలు వచ్చే సూచనలు ఉన్నాయి, ఆ యొక్క కటింగ్లు ఉన్నాయా, చెడుగుతులు ఉన్నాయనే దాన్ని బట్టి ఆ యొక్క ఆరోగ్యం గురించి చెప్పాలి. మొత్తం మీద ఈ విధంగా రేఖలు ఉంటే పురుషుని చేతిలో ఉంటాయి స్త్రీ వల్ల, స్త్రీ చేతిలో కంటే పురుషుని వల్ల కోర్టు మెట్లు అయిపోయే సూచనలు కానీ, తర్వాత వాళ్ళ అనారోగ్యాలు అంటే భర్త చేతిలో ఉన్నప్పుడు భార్య అనారోగ్యం విషయాలు కానీ, లేదు భార్య వల్ల కోర్టు కేసులు కానీ, భర్త అయితే భర్తకుంటే స్త్రీ వల్ల భార్య వల్ల కానీ, భార్యకుంటే భర్త వల్ల కానీ, విధంగా కోర్టు కేసులు, అనారోగ్య సమస్యలు. అంటే ఎప్పుడు కూడా ఈ ఆయుష్ రేఖ నుంచి కిందకి జారే రేఖల్ని వేరే రేఖ ఖండించుకుంటూ పోతే కోర్టు మెట్లు ఎక్కాలి అని చెప్పాము. అదేవిధంగా స్త్రీ చేతిలో ఉంటే పురుషుని వల్ల ఎక్కాలి, పురుషుని చేతిలో ఉంటే స్త్రీ వల్ల ఎక్కాల్సి వస్తుంది అని చెప్పేటువంటిది మీకు ఈ రేఖ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆయుష్ రేఖ ఇలా ఉంది కదా, ఈ ఆయుష్ రేఖ నుంచి పైకి వంగిన రేఖ నుంచి అనుకో, ఈ పైకి వంగిన రేఖ నుండి ఒక పాయ రేఖ ఇలా చీలి ఇలా గురుస్థానం పోయింది అనుకో, ఇది గురుస్థానం. అంటే ఈ పాయని ఇట్లా వంగుద్ది రేఖ, ఇలా వంగిన రేఖని ఒక పాయ ఇలా చీల్చుకుంటూ గురుస్థానం చేరితే ప్రతి పనిలో విజయం. అంటే ఆయుష్ రేఖ మీద పైకి వంగిన రేఖ వల్ల, పైకి సాగి వంగిన రేఖ వల్ల ఆ రేఖను ఖండించుకుంటూ ఒక రేఖ పోయి ఈ గురుస్థానం అంటే గురుస్థానం ఇది చూపుడు వేలు ఇక్కడ కానీ చేరితే మీకు ఖచ్చితంగా విజయం కలుగుతుంది. విజయం ప్రతి పనిలో కలుగుతుంది, ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అంటే గురుస్థానంలో పోవాలి ఈ వంగిన రేఖ వల్ల. ఇలా ఈ ఆయుష్ రేఖ పైన వంగిన రేఖ వల్ల ఒక రేఖ గురుస్థానం లేకపోతే ఖచ్చితంగా విజయం సాగుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు కిందికి సాగే రేఖలను కట్ చేస్తే కోర్టు మెట్లు ఎక్కేస్తాను, ఈ యొక్క పైకి
ఉంగిన రేఖ వల్ల ఖండించుకుంటూ గురి స్థానంలోకైనా రేకపోతే మీకు పనుల్లో విజయం జరుగుతుందని, ఈ యొక్క మంచి గుర్తులు చెడు గుర్తులను బట్టి మీకు రిజల్ట్ని హెచ్చు తగ్గులు చూసి చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.